హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వేగాటెడ్ తెలుగు. టుడే వీడియోలో వన్ మోర్ పవర్‌ఫుల్ స్ట్రాటజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోలో మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే లింక్ అయితే నేను ఇచ్చానండి. సో, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీ అనేది ఏంటంటే ఓన్లీ గ్యాప్ డౌన్ మార్కెట్‌లోనే యూజ్ అవుతుంది. సో, గ్యాప్ అప్ అండ్ ఫ్లాట్ మార్కెట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ గ్యాప్ డౌన్ మార్కెట్ గురించి నేను ఏ విధంగా మనం ట్రేడ్ చేయడానికి రెడీగా ఉండాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే టైమ్ ఫ్రేమ్ వచ్చి 5 మినిట్స్ అండ్ ఇది ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని మాత్రమే ట్రేడ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే. 3 కండిషన్స్ ఉంటాయి. అంటే 3 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అనేది మినిమమ్ మనకి ఎన్ని ఓపెన్ ఓకే. నిఫ్టీ అయితే 50 పాయింట్స్. మినిమమ్ 50 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే సో, మినిమమ్ 150 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. సో, ఇది మినిమమ్ ఓపెన్ అవ్వాలి. నిఫ్టీ 50 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 150 గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వాలి. అండ్ సో, ఓపెన్ అయిన తర్వాత మనం సపోర్ట్ అయితే చూసుకుంటాం. మార్కెట్‌లో ఏంటి సపోర్ట్ దగ్గర ఓపెన్ అయిందా? లేకపోతే వితౌట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయిందా అని చూడాలి. సో, వితౌట్ సపోర్ట్ దగ్గర మార్కెట్ నిఫ్టీ ఓపెన్ అయిందనుకోండి ఎగ్జాంపుల్. సో, మార్కెట్‌లో మార్నింగ్ క్యాండిల్ అది ఇండికేషన్ క్యాండిల్ అవ్వచ్చు, లేకపోతే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఎగ్జాంపుల్ వితౌట్ సపోర్ట్ దగ్గర. సో, మనం దేనికోసం వెయిట్ చేయాలంటే మార్కెట్ నియర్‌లో రెసిస్టెన్స్ చూసుకోవాలి. రెసిస్టెన్స్ దగ్గర గాని రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందంటే దాన్ని అక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో, ఇక్కడ మనకి బేరిష్ క్యాండిల్ వచ్చిందంటే, ఇక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. లేకపోతే లోవర్ ఐస్ క్రియేషన్ జరిగినా సరే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. ఏంటంటే, మనకి రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందంటే మార్కెట్ ఇలా కంటిన్యూగా ఇలా డౌన్ అయిందంటే, మనకు ఓన్లీ 1:3 మాత్రమే వస్తది. లేదు ఇక్కడ రిజెక్షన్ అవ్వి మార్కెట్ ఇక్కడ లోవర్ ఐస్ క్రియేషన్ జరిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 3:30 వరకు కూడా డౌనే ఉంటది. ఇది ఫస్ట్ టైప్. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే మార్కెట్ ఈసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ మార్కెట్ ఏమైందంటే సపోర్ట్ తీసుకుంది. ఇంతకుముందు ఏంటంటే సపోర్ట్ తీసుకోలేదు. ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకొని బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఓకే. సో, మనకి ఎక్కడ ట్రేడ్ చేయడానికి ఛాన్స్ అయితే రాలేదు. అంటే ఐ మీన్ మార్కెట్ ఇక్కడ హయ్యర్ లోస్ కానీ క్రియేషన్ జరగలేదు. మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. కానీ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ వచ్చిన మాత్రం మనం ఎంట్రీ అయితే తీసుకోలేము. సో, రీజన్ ఏంటంటే మనం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ అయి ఉంటుంది కాబట్టి మనం స్టాప్ లాస్ అయితే మనం ప్లే చేయలేము. ఓకే. అండ్ అలాగే ఇక్కడ దేనికోసం వెయిట్ చేస్తాం? సో, హయ్యర్ లోస్ కోసం అయితే వెయిట్ చేస్తాం. హయ్యర్ లోస్ క్రియేషన్ కాకుండా మార్కెట్ గాని డైరెక్ట్ ఈ విధంగా రెసిస్టెన్స్‌కెళ్ళిపోయిందంటే సో, ఇక్కడ మార్కెట్ ఏమవుతుందంటే ఉంటే సైడ్ వేనే ఉంటుంది. లేకపోతే మార్కెట్ లోవర్ రైజ్ క్రియేషన్ జరిగిన తర్వాత మనకి డౌన్‌కైతే ట్రేడ్ అయితే వస్తుంది. ఇక్కడ లోవర్ రైజ్డ్ క్రియేషన్స్ అయితే జరగాలి. ఇది సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే సో, ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అంటే ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ రావను, బేరిష్ రావను ఏదన్నా రావచ్చు. నో ప్రాబ్లమ్. మార్కెట్ సపోర్ట్ తీసుకుందా లేదనేది మనకి ఇంపార్టెంట్. మార్కెట్ సపోర్ట్ తీసుకుని అది ఎలా రియాక్ట్ అయింది? లేకపోతే సపోర్ట్ తీసుకోకుండా రెసిస్టెన్స్ దగ్గర ఎలా రియాక్ట్ అయింది అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ వన్ ఏంటి? మార్కెట్ ఇక్కడ ఓకే. ఇన్ కేస్ బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బేరిష్ క్యాండిల్ వచ్చిన మాత్రం మనం ట్రేడ్ చేయం. ఎందుకని మనకి మళ్ళీ లోవరేజ్ క్రియేషన్ చేస్తేనే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ దగ్గర ఉంది. సో, సపోర్ట్ దగ్గర మళ్ళీ అగైన్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే సపోర్ట్ దగ్గర ఇన్ కేస్ ఇలా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఓకే. బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, మార్కెట్ అనేది ఇక ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది. ఎక్కువ టైమ్ స్పెండ్ చేయొచ్చు. లేకపోతే నియర్‌లోనే మార్కెట్ హైయర్‌లో అయితే జరిగింది. సో, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే 3:30 వరకు కూడా ఇది అప్ సైడే ఉంటది మార్కెట్. ఓకే. అంటే మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే మార్కెట్ మనకు ఒకసారి ఎంట్రీ తీసుకున్నాకి అంటే ఒక యూనివర్సల్ పాయింట్ అంటే అందరు ట్రేడర్ వ్యూలో చెప్తున్నా నేను. ఒకసారి మనకు ఎంట్రీ వచ్చిందంటే సో, మోస్ట్‌లీ మళ్ళీ అది ఎంట్రీ మనకైతే రాదు. అంటే చూడండి ప్రీవియస్ 2 టైమ్స్ మనకి ఎంట్రీ అయితే ఎక్కడ రాలేదు. మళ్ళీ రెసిస్టెన్స్‌కెళ్ళి డౌన్ ట్రెండ్ అయితే ఒకటొచ్చింది. కానీ ఇక్కడేంటి మార్కెట్ అప్ ట్రెండ్ ఎళ్ళినప్పుడు మనకి ట్రేడ్ అయితే దొరికింది. సో, ఇంకా డౌన్ అవ్వదని అర్థం దీనికి. ఓకే. నేను ఇప్పుడు 3 చెప్పాను. దీనికి నేను చూపిస్తాను లైవ్. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకి ఎన్ని పాయింట్స్ ఓపెన్ అయింది. సో, మినిమమ్ అయితే మనకి 150 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. సో, ఇక్కడ మార్కెట్స్ ఎన్ని పాయింట్ ఓపెన్ అయింది. సో, ఆల్‌మోస్ట్ మనకి 500 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, ఇది కన్సిడర్ చేస్తాం. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వి వితౌట్ సపోర్ట్‌తో మనకి ఇదైతే బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో, ఇక్కడ మనం ట్రేడ్ చేస్తామా? మనం చెయ్యం. ఎందుకని? అది సపోర్ట్ తీసుకొని హైయర్‌లో ఫార్మ్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. అదర్‌వైజ్ అయితే మనం అప్ ట్రెండ్‌కి అయితే ట్రేడ్ తీసుకోం. చూడండి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. యెస్. ఇది రెసిస్టెన్స్. సో, రెసిస్టెన్స్ దగ్గర మనకి ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ రిజెక్షన్ అయితే వచ్చింది. ఓకే. ట్రేడ్ తీసుకుంటే బేరిష్ ఎంగల్ఫింగ్ అయితే ఎప్పుడైనా ట్రేడ్ తీసుకోవచ్చు. లేకపోతే ఈ రిజెక్షన్ క్యాండిల్ వచ్చేటప్పుడన్నా ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. 1:3 రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో వన్ మోర్ పాయింట్ చెప్పాను. ఇలా రెసిస్టెంట్ టచ్ అవ్వి సో, లోవర్ రైజ్ క్రియేషన్ జరిగితే మీకేం చేయాలి?
330 వరకు కూడా మనకి డౌన్‌లోనే ఉంటది ఆ మార్కెట్. చూడండి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ మనకి కంప్లీట్‌గా లో రైస్ ఉన్నా కాబట్టి 330 వరకు కూడా మార్కెట్ డౌన్ అయింది. ఓకే. ఇది ఫస్ట్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. సో, ఈ మార్కెట్ అయితే ఇది ఎక్కడొచ్చింది వితౌట్ సపోర్ట్ చూస్తున్నాను ఒక నిమిషం. ఓకే. ఇదైతే వితౌట్ సపోర్ట్ దగ్గరైతే వచ్చింది. మార్నింగ్ క్యాండిల్ మనకి వితౌట్ సపోర్ట్ దగ్గరొచ్చింది. అండ్ గ్యాప్ డౌన్ ఎంత ఓపెన్ అయింది ఇది? నిఫ్టీ కాబట్టి మనకి మినిమమ్ అయితే 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. సో, ఎన్ని పాయింట్స్ ఓపెన్ అయింది? సో, మనకి ఇక్కడ 120 పాయింట్స్ ఓపెన్ అయింది కాబట్టి ఇది కన్సిడర్ చేస్తాం. సో, ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ సో, ఏమైంది? సో, రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ జరిగింది. చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఇదేనా? చూడండి. యెస్. ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ అవుతాయి కదా! ప్రైస్‌కి బిలో ఉన్నయవన్నీ కూడా రెసిస్టెన్సే అవుతాయి. సారీ ప్రైస్‌కి అబోవ్ ఉన్నాయి రెసిస్టెన్స్, ప్రైస్‌కి బిలో ఉన్నాయి సపోర్ట్. ఓకే. చూడండి ఈ ట్రేడ్ తీసుకుంటే మనం బేరిష్ ఎంగల్ఫింగ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే లోవర్ రైజ్ క్రియేషన్ జరిగితే 330 వరకు డౌన్ ఉంటుంది. క్రియేషన్ జరగకపోతే మళ్ళీ మార్కెట్ ఏంటంటే మనకు 1:3 మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి పాయింటు. లోవర్ రైజ్ క్రియేషన్ జరిగితే రెసిస్టెన్స్ టచ్ అయ్యి రిజెక్షన్ జరిగి లోవర్ రైజ్ క్రియేషన్ జరిగితే 330 వరకు డౌన్‌లో ఉంటుంది. ఆర్ ఓకే. లేకపోతే ఇన్ కేస్ జరగకపోతే ఓన్లీ 1:3 మాత్రమే వస్తది. సో, ఈ మార్కెట్ చూడండి. ఈ మార్కెట్ అయితే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ అలాగే సపోర్ట్ అయితే తీసుకుంది చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ మార్కెట్. సో, సపోర్ట్ తీసుకొని మనకి ఇనీషియల్‌గా ఏదన్నా హైయర్ లోస్ ఏమైనా జరిగిందా? జరగలేదు. ఓకే. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకిక్కడ డైరెక్ట్ ఆఫ్‌గా అప్ సైడ్‌కెళ్ళిపోయింది. సో, ఇక్కడ ఎవరైనా సరే అంటే యాస్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా అయితే ట్రేడ్ తీసుకోలేము. సో, ఎందుకని? మనం ఫస్ట్ క్యాండిల్ అయితే స్టాప్ లాస్ ప్లేస్ చేయలేము. సో, అండ్ అలాగే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా హైయర్ లోస్ క్రియేషన్ జరగలేదు కాబట్టి సో, ట్రేడ్ అయితే తీసుకోలేము. సో, మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ట్రేడ్ ఛాన్స్ ఇవ్వలేదంటే మళ్ళీ మనకి ఇంకో ఛాన్స్ అయితే వస్తుందని అర్థం. సో, అగైన్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ అయితే జరిగింది. చూడండి ఇక్కడ. యాక్చువల్లీ రెసిస్టెన్స్ దగ్గర మనకి రిజెక్షన్ జరిగింది. సో, ఇక్కడ ఏం చెప్పాను మీకు ఇక్కడ అగైన్ లోవర్ రైజ్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకుంటే మీరు లోవర్ రైజ్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది సెకండ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వితౌట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ డైరెక్ట్ రెసిస్టెన్స్‌కెళ్ళిపోద్ది. రెసిస్టెన్స్ నుంచి మనకిక్కడ రిజెక్షన్ జరిగితే డౌన్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు 1:3 మాత్రమే వస్తుంది. అదే రిజెక్షన్ హ్యాండ్ వచ్చి లో రైజ్ క్రియేషన్ జరిగితే 330 వరకు అప్ సైడ్‌కెళ్తది. బట్ ఈ కండిషన్ ఏంటంటే మార్కెట్ విత్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ గాని డైరెక్ట్ అప్ సైడ్‌కెళ్ళిపోయిందంటే రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ వచ్చి లో రైజ్ క్రియేషన్ జరిగితేనే మనం ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఎందుకు లో రైజ్ అని చెప్తున్నానంటే క్లియర్‌గా మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఉన్న సైడ్ వేనే ఉండిపోద్ది. లేకపోతే డౌన్ అన్న అవుద్ది. ఆ డౌన్ అవ్వాలంటే మనకి లో రైజ్ క్రియేషన్ వరకు వెయిట్ చేయాలి. ఓకే. అండ్ థర్డ్ వన్ థర్డ్ ఓకే. థర్డ్ వన్ చూడండి ఇక్కడ. సో, మార్కెట్ ఇక్కడ విత్ సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఇక్కడ చూడండి. యెస్. మార్కెట్ ఇక్కడ ఈ పాయింట్‌ని మనకి సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ ఇక్కడ ఓకే. 50 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిఫ్టీ కాబట్టి 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ మార్కెట్ చూడండి ఇక్కడ ఎక్కువ టైం మనకి స్పెండ్ చేసింది. అండ్ అలాగే హైయర్ లోస్ కూడా క్రియేషన్ చేసింది. సో, ఇలాంటి మార్కెట్ మనకేమవుద్ది 330 వరకు అంటే మనకి ఛాన్స్ అన్ని ఇక్కడ బై చేసినాక ఇక్కడొచ్చింది. సో, ఇంకా మనకి డౌన్ సైడ్‌కి రాదని అర్థం. చూడండి ఇది 330 వరకు అయితే అప్ సైడ్‌కే ఉంది. ఓకేనా? 3 కండిషన్స్ కూడా మీకు అర్థమైనాయి గదా! సో, ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిఫ్టీ వైస్‌లో చెప్తున్నాను. మార్కెట్ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మినిమమ్ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మార్నింగ్ ఏం క్యాండిల్ వచ్చినా పర్లేదు. వితౌట్ సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళిందంటే మళ్ళీ మార్కెట్ అది డౌన్ అవుతుందని అర్థం. మనం డౌన్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే మార్కెట్ విత్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఫాస్ట్‌గా ఎక్కడ కూడా సైడ్ కంటే మనకి హైయర్ లోస్ క్రియేషన్ జరగకుండా ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందంటే మార్కెట్ సో, మనకి మళ్ళీ అగైన్ అది ఉంటే సైడ్ వేనే ఉంటది. లేకపోతే లో రైజ్ క్రియేషన్ జరిగితే మనకి డౌన్‌కయితే ఛాన్స్ వస్తది. ఓకే. అండ్ అలాగే థర్డ్ కండిషన్ ఏంటంటే మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ హైయర్ లోస్ ఎప్పుడైనా జరిగితే మార్కెట్ ఇంకా డౌన్ అయితే అవ్వదు. అప్ సైడ్‌కి 330 వరకు ఉంటది. ఇది 3 టైప్స్. ఓకే. నేను ఇంకా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో, ఇది వితౌట్ సపోర్ట్ దగ్గర వచ్చింది చూడండి బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ మనకి ఇది వితౌట్ సపోర్ట్ దగ్గర మనకి ఇదైతే వచ్చింది చూడండి. వితౌట్ సపోర్ట్ దగ్గర వచ్చింది కాబట్టి మనం రెసిస్టెన్స్ కోసం మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది కాబట్టి రెసిస్టెన్స్ కోసం అయితే వెయిట్ చేయాలి మనం. రెసిస్టెన్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా రెసిస్టెన్స్‌లు. చూడండి ఇది రెసిస్టెన్సే. అలాగే ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ కింద మనకి యాక్ట్ చేస్తాయి. చూడండి రెసిస్టెన్స్ దగ్గర మనకి ఇక్కడ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో, అలాగే ఇక్కడ మనకి ఇక్కడ క్రియేషన్ కూడా జరిగింది. యెస్. బట్ ఇక్కడ క్రియేషన్ జరిగింది గానీ
330 వరకు లో అని చెప్పాను. బట్ ఇక్కడ ఎన్ని మనకి ఓకే. లో అవ్వకపోయినా సరే మనకి పాయింట్స్ అయితే ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఆల్‌మోస్ట్ మనకి చూడండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంట్రీ ఇచ్చినా సరే, సో బ్యాంక్ నిఫ్టీలో 300 పాయింట్స్ అంటే సరిపోద్ది కదా మనకి. 330 వరకు డౌన్ అవసరం లేదు. మనకి ప్రాఫిట్ హై వస్తే సరిపోద్ది. ఓకే. ఇక్కడ మనకి 300 పాయింట్స్ అయితే ఓకే. డౌన్ అయితే అయింది. సో, అగైన్ అలాగే ఇక్కడ ఫాస్ట్‌గా మూవ్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తది. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది కూడా సేమ్. మార్కెట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ రిజెక్షన్ జరిగింది చూడండి. ఎగ్జాక్ట్‌లీ రెసిస్టెన్స్ ఇక్కడ. వితౌట్ సపోర్ట్‌తో మార్కెట్ అప్ సైడ్‌కైతే వెళ్ళింది. సో, రెసిస్టెన్స్ కింద ఇది యాక్ట్ చేస్తుంది. సో, రెసిస్టెన్స్ దగ్గర మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అయింది. యెస్. సో, బేరిష్ ఎంగల్ఫింగ్ అయ్యి డౌన్ అయింది. సో, బట్ ఇక్కడ ఏంటంటే క్రియేషన్ అయితే జరగలేదు. సో, అందుకు మనకి 1:3 మాత్రమే వస్తది. సో, 1:3 వచ్చినా సరే మనకి సరిపోతుంది. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్. సో, ఇది ఓకే. మార్కెట్ విత్ సపోర్ట్ తీసుకుందనుకోండి ఎగ్జాంపుల్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ ఎక్కడైనా సరే మనకి ఇక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి హైయర్ లోస్ అయితే జరగలేదు. డైరెక్ట్ అప్ సైడ్‌కెళ్ళిపోయింది. సో, ఎక్కడి వరకు వెళ్ళింది? రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఓకే. సో, మళ్ళీ మార్కెట్ ఏమైంది? ఓకే. చూడండి ఇక్కడ ట్రాపింగ్ సిస్టమ్. దీన్ని ట్రాపింగ్ సిస్టమ్ అంటాం. సో, ట్రేడ్ చేస్తే మనం ఇక్కడ పుట్ సైడ్‌కి ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ 1:3 రాగానే లేకపోతే ఈ లెవెల్ రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా? సో, నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను గ్యాప్ అప్ గురించి అయితే నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ వీడియోలో ఓన్లీ గ్యాప్ డౌన్ మార్కెట్ గురించే నేను క్లియర్‌గా అయితే చెప్పాను. అండ్ అలాగే ఫస్ట్ ఓకే. మీకు మళ్ళీ ఒక సమ్మరీ టైపింగ్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే మార్కెట్ వితౌట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ గాని అప్ సైడ్‌కి వెళ్తే అది మళ్ళీ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుందని అర్థం. అది ఎక్కడి నుంచి అవుతుందంటే రెసిస్టెన్స్ దగ్గర మనకి రిజెక్షన్ అయితే జరగాలి. ఓకే. సెకండ్ కండిషన్ విత్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఫాస్ట్‌గా అంటే ఎక్కడ కూడా మనకి హైయర్‌లో జరగకుండా మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళిందంటే ఉంటే అది రెసిస్టెన్స్‌కి వరకునే వెళ్తుంది. నియర్ రెసిస్టెన్స్ చూసుకోవాలి. ఆ రెసిస్టెన్స్‌కెళ్ళిన తర్వాత అది స్ట్రాంగ్‌గా లోవర్ రైజ్ క్రియేషన్ జరిగితే డౌన్ ట్రెండ్‌కి ఎంట్రీ తీసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ జరగకపోతే మార్కెట్ సైడ్ వేనే ఉంటది. ఓకే. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ వచ్చి మార్కెట్ విత్ సపోర్ట్ తీసుకొని హైయర్ లోస్ గాని జరిగితే మార్కెట్ 330 వరకు కూడా అప్ సైడే ఉంటుంది. ఓకే. సో, 1:3 ఫాలో అయిపోండి. ఓకే. ఏదన్నా జరిగితే లోవర్ రైజ్ ఎక్కువ జరిగితే 330 వరకు అయితే డౌన్ అవుద్ది. ఓకే. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ సండే అయితే చేస్తానండి. ఓకే.